guys, welcome back to our channel. This is Swapna. So already నేను నా ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కలెక్షన్ అయితే షేర్ చేశాను అండ్ వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. వాటికి మ్యాచ్ అయ్యే శారీస్ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అండ్ శారీ విత్ బ్లౌజ్ పిక్చర్స్ కూడా యాడ్ చేశాను. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ శారీస్ ఎక్కడ తీసుకున్నామో అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంత బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ అయిందో. ఈ శారీ అయితే చాలా బాగుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చింది. దీని కాస్ట్ అయితే 5500. ప్యూర్ కుప్పడం కంచిపట్టు శారీ అయితే చాలా బాగుంటుంది అండ్ పళ్ళుతోనే మనకు రిచ్ లుక్ వస్తుంది. దీని బ్లౌజ్కి అయితే మేము గుట్ట పూసల బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నాము. బ్లౌజ్ పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. సో చూడండి, చాలా బాగుంది, లుక్ అయితే అద్దిరిపోయింది. అండ్ ఈ శారీకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ శారీలో మెయిన్ మనకి బార్డరే హైలైట్ అవుతుంది. సో బార్డర్ చూసే మనం శారీ తీసుకున్నాము అని అనుకోవచ్చు. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ శారీ మొత్తం మనకి ఇలా బూటీస్ వస్తాయి. సో లుక్ కూడా చాలా ఎలిగెంట్గా, సింపుల్గా, మంచిగా కనిపిస్తుంది. అండ్ దీని మొత్తం పళ్ళు వచ్చేసి మనకి పికాక్స్ విత్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేసింది. బార్డరే మనకి మనం ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకున్న దీనికి మనం బార్డర్ వేయించుకుంటేనే మనకి లుక్ కూడా చాలా ఎలిగెంట్గా, రిచ్గా కనిపిస్తుంది. అండ్ ఇది మనం హౌస్ వార్మింగ్స్కి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది డే టైంలో కూడా మంచి లుక్ని ఇస్తుంది, నైట్ టైంలో కూడా మంచి లుక్ వస్తుంది. నేను పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను అక్కడక్కడ. సో చూడండి అవి ఎలా కనిపిస్తున్నాయి శారీస్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది మనకి నార్మల్ పట్టు శారీయే, కాకపోతే మనకి ఈ కాంబినేషన్ బాగుంటుంది, రేర్గా దొరుకుతుందని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాము. ఇది చాలా తక్కువ ప్రైస్లోనే మనకి కట్టుకున్న బాగుంటుంది. ఇదైతే 1500 to 2000 అలా పడింది. దీని ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. సో దీంట్లో వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మనం ఎప్పుడైనా శారీస్లో బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకోవద్దు, సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేయించుకోవాలి. సో ఇక్కడ మేమైతే దీనికి మగ్గం వర్క్ చేయించుకున్నాం. నేను ఆ పిక్చర్ కూడా యాడ్ చేశాను. సో చూడండి, శారీ కూడా బాగుంటుంది. మనకి కాంబినేషన్ ఇదేంటంటే షైన్ అవుతుంది శారీ. సో మనకి డేలో కట్టుకుంటే ఈ శారీ అయితే లుక్ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. సో మీకే చూస్తే అర్థమైపోతుంది. ఇది కూడా సేమ్ కుప్పడం కంచిపట్టు శారీయే, కాకపోతే ముందు తీసుకున్న దాంట్లో ఆల్రెడీ ముందు చూసారు కదా, అందులో మనకి బూటీస్ వస్తాయి శారీ మొత్తం. ఇక్కడ అలా రాదు, లైన్స్ వస్తాయి స్ట్రైప్స్ లాగా. సో చూడడానికి ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు నేను అక్కడక్కడ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, కట్టుకున్న పిక్చర్. అండ్ దీనికైతే కాసుల బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాము. ఇది మంచి డార్క్ పీచ్ కలర్ విత్ డార్క్ గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాము. సో దీని బార్డరే చాలా హైలైట్ అవుతుంది. ముందు దాంట్లో మనకి పికాక్ డిజైన్ వచ్చింది కదా, సో ఇక్కడ అలాగా నేను ఇక్కడ కట్టుకున్న పిక్చర్ కూడా యాడ్ చేశాను చూడండి. సో ఇదైతే చాలా గ్రాండ్గా కనిపించింది. ఇది మా సిస్టర్ మా అన్నయ్య పెళ్ళిలో కట్టుకుంది. నేను నెక్స్ట్ వీడియోలో మా అన్నయ్య హల్దీ ఫంక్షన్, మ్యారేజ్వి అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక్కడ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో చూడండి, ఇక్కడ బార్డర్ అయితే ఎంత బాగుందో. సో ఈ బార్డర్ అయితే హ్యాండ్స్కి వేయించేసుకున్నాం యాజ్ యూజువల్. దీని కాస్ట్ కూడా 5500. విఘ్నేశ్వర స్టోర్స్లోనే తీసుకున్నాం ఇది కూడా. సో ఈ శారీ అయితే ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ అనుకోవచ్చు. నార్మల్గా రొటీన్గా అందరూ ఎల్లో విత్ రెడ్, ఎల్లో విత్ పింక్ అలా చూస్ చేసుకుంటారు. అది రొటీన్ అయిపోతుంది. ఎందుకో డిఫరెంట్గా తీసుకోవాలి అనిపించింది అండ్ చాలా సెర్చ్ చేసాము ఎల్లోలోనే డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకోవాలి అని. ఎందుకంటే మనకు మ్యారేజెస్కి ఎల్లో బాగుంటుంది కదా. సో దానికైతే కాసుల డిజైన్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాము. అండ్ కొంచెం ఎల్లో విత్ వేరే కాంబినేషన్ ట్రై చేద్దామని వెతికితే మాకైతే ఎల్లో విత్ గ్రీన్ దొరికింది. ఎంత రిచ్ లుక్ వస్తుందో కట్టుకుంటే. ఇక్కడ పిక్చర్ కూడా యాడ్ చేశాను, చాలా బాగుంది. మొత్తం మాకైతే ఎల్లో పైన గోల్డ్ డిజైన్ వస్తుంది అండ్ మ్యారేజ్లో అయితే చాలా బాగా కనిపించింది. దీని కాస్ట్ అయితే 6800 పడింది. మనకి బార్డర్తోనే హైలైట్ అవుతుంది, కానీ ఇదైతే చాలా లుక్ కూడా బాగుంటుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది శారీ ఎవరు కట్టుకున్నా.
సో ఇక్కడ మొత్తం మనకి పళ్ళు అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీనికి కూడా బార్డర్ వేసే కుట్టించుకున్నాము బ్లౌజ్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మొత్తానికి మా వదిన పెళ్ళి పట్టు చీర అయితే చూపిస్తున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 20,000 పడింది. అండ్ ఇది విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాము. చాలా హెవీగా ఉంది, పట్టు అయితే చాలా బాగుంది. నార్మల్గా ఇప్పుడు మనం గోల్డ్లోనే తీసుకుంటాం పెళ్ళి అంటే అని చెప్పేసి చాలా సెర్చ్ చేస్తే మొత్తానికి ఈ మంచి చీర అయితే దొరికింది. చాలా బాగా కనిపించింది. సో ఇక్కడ పిక్చర్ కూడా చూడండి, పెళ్ళిలో చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్ అయితే. దీని బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాము. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో ఈ డీటెయిల్స్ కూడా షేర్ చేశాను. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి అది. సో ఇక్కడ చూడండి, మొత్తం మీకు లుక్ అయితే చూపిస్తున్నాను. నార్మల్గా మనకి ఇక్కడ చూస్తే అంత లుక్ అయితే రావట్లేదు, కానీ మనకి ఆ పెళ్ళిలో అయితే చాలా బాగుంది. నేను వీళ్ళ పెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ నా అప్కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. సో అదైతే మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలా ఈ పళ్ళు అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది అని చెప్పేసి తీసుకుంది. సో శారీ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఫైనల్గా మొత్తానికైతే మా అన్నయ్య పెళ్ళిలో తీసుకున్న శారీస్ అన్నీ షేర్ చేశాను. అండ్ నా ప్రీవియస్ వీడియోలో వీటి బ్లౌజ్ కలెక్షన్ కూడా షేర్ చేశాను. అండ్ వాటి డీటెయిల్స్, ప్రైస్ ఎంత, అవి ఎలా స్టిచ్ చేయించుకున్నాము, డిజైన్స్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి అది కూడా. సో ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.